24 గంటల్లోనే 48 మిలియన్ల వ్యూస్ అయితే సంపాదించుకుంది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు? ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇన్ని వ్యూస్ రావడం అనేది సర్వసాధారణంగా జరిగేది కాదు. అంటే పవర్ స్టార్ సినిమాకి ఎంత క్రేజ్ ఉందనడానికి ఇది అర్థం పట్టేలాగా వ్యూస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు దాకా ఏంటంటే 5 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా, ఇంకా ఈ సినిమాలో అసలు కంటెంట్ ఉందో లేదో ఇలాంటి రకరకాల రూమర్స్ అయితే వచ్చినాయి, కంటెంట్ లేదేమోనని. ఈ ట్రైలర్ చూసిన తర్వాత వాటన్నిటికీ చెక్ పెట్టినట్టు అయింది. దాన్ని బట్టి ఎంత క్రేజ్ ఉందనేది తెలుస్తుంది. అలాగే ట్రైలర్తో సినిమా మీద బజ్ కూడా పెరిగింది. అంటే ఈ మధ్యకాలంలో చావా అనే సినిమా వచ్చింది. చావా ఎంత పెద్ద హిట్ మనం చూసాం. ఎందుకంటే మొఘలుల కాలం నాటి కథాంశం తీసుకున్నారు. మరి అది అద్భుతమైన సినిమాగా మంచి కలెక్షన్ పరంగా అద్భుతంగా ఉంది. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ఆ మొఘలాయుల కాలం నాటిదే. అంటే కోహినూర్ డైమండ్ నేపథ్యంలో వీరమల్ అనే ఒక రాబిన్ హుడ్ తరహా పాత్ర పవర్ స్టార్ పోషించింది. అంటే ఒక సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే చావా ఎంత హిట్టో ఇప్పుడు ఈ సినిమా మీద ఏంటంటే 2 డైరెక్టర్లు మారారు కదా. మరి మెగా సూర్య ప్రొడక్షన్స్ అని చెప్పి ఏఎం రత్నం గారు ఈ బ్యానర్ మీద, అందుకే సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఆయన చాలా హిట్లు ఉన్నాయి. కర్తవ్యం దగ్గర మొదలు పెట్టుకుంటే మంచి మంచి హిట్లు ఉన్నాయి. అటు తమిళ్లో కానీ హిందీలో కానీ చేసాడు ఆయన. కానీ ఖుషీ కాంబినేషన్ చెప్పాలి ఇది. ఎందుకంటే ఏఎం రత్నం గారు ఒక సినిమా చేద్దాం ఆయన కానీ పవర్ స్టార్ అనుకోవటం, ఆయన పిలిచి మీరు సినిమా చేసుకుంటే మీకోసం నేను సినిమా చేస్తానని అనటం అంటే ఆయన పెద్ద మనసుకి నిదర్శనం పవర్ స్టార్కి.